వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో 9వ తరగతి చదువుతున్న దీపక్పై ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు దాడి చేయడంతో స్పృహ కోల్పోయిన విద్యార్థి ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంగీత్ సాగర్ మాట్లాడుతూ దీపక్ అనే విద్యార్థిపై దాడి చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారని తెలియజేశారు. అరౌండ్ 9-10 పిల్లల్లో పెద్ద చిన్న అనే గౌరవం ఇవ్వట్లేదని, లేదా ఏంటంటే గోడకు మొలగొట్టినప్పుడు మాకు సౌండ్ వినబడుతుంది, ఇలాంటి చేయడం తప్పని చెప్పేసి వాళ్ళ మధ్యన చిన్నపాటి గ్యాప్ రావడం వల్ల పైనుంచి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరినొకరు తోపులాట చేసుకున్నారు. ఆ తోపులాటలో ఒక పిల్లవాడికి గాయమైంది. అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు అగతే పిల్లలు ఒకరినొకరు గుద్దుకోవడం లాంటివి జరిగింది. ఆ తర్వాత ఏం చేశాను, ఇమీడియట్గా వైస్ ప్రిన్సిపల్కి నేను అలాట్ చేసి ఏరియా హాస్పిటల్కి పంపించాను. ఇలాంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడైనా జరగలేదు. నాకు తెలిసి నేను ఇక్కడ 2021 నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను, కానీ ఇప్పుడు దాకా నాకు అలాంటి సంఘటన నాకు ఎప్పుడు కూడా కాలేదు. దీని మీద ఏమైనా తగిన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? మా ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియపరిచాం, రాత్రి కూడా ఉన్నతాధికారులు తెలియపరిచాం. నేను ఇక్కడే ఉన్నాను. మరోవర్ ఏంటంటే అధికారులు కూడా చెప్పారు, శాఖపరమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాలి వాళ్ళ మీద, ఇమీడియట్గా మీరు అలర్ట్గా ఉండాలని చెప్పారు. మేము ఇక్కడే ఉన్నాము. వారి ఆదేశాల మేరకే మేము యాక్షన్లో ఉంటాం.